రాష్ట్రంలో పండే మామిడికి బ్రాండింగ్ పెంచే పనిలో నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పంటను శుద్ధి చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో రైతుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది. దీనికోసం మౌలిక వసతులు కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. తెలంగాణ మామిడికి విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తుండటంతో ప్రణాళికలు చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఏటా 33 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. వీటిలో 93 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి చేస్తూ దేశంలో 8వ స్థానంలో నిలిచింది తెలంగాణ. మన రాష్ట్రం నుంచి మామిడిని ముంబై, బెంగళూరులకు తీసుకెళ్లి అక్కడ శుద్ధి చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడిని శుద్ధి చేసే సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ప్యాక్స్ పేరిట యంత్ర పరికరాల కొనుగోలుకు ఉద్యాన అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. మామిడిపై ఉండే పురుగులను తొలగించేందుకు వీలుగా ఇరాడికేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు 25 కోట్ల రూపాయలతో అటామిక్ రీసెర్చ్ ఎనర్జీ యంత్రాన్ని తీసుకురానున్నారు. మామిడిని మెరిసేలా చేసేందుకు 5 కోట్లతో వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్, మామిడిని మగ్గబెట్టేందుకు 3 కోట్లతో హాట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 4 కోట్లతో కోల్డ్ రూమ్స్ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ ప్యాకింగ్ చేయడానికి 2 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఖమ్మం, జగిత్యాల, వనపర్తి, అదేవిధంగా వరంగల్ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువ మామిడి తోటలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎర్స్ట్వల్ మహబూబ్ నగర్లో కూడా మనం చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యమైన సమస్య ఏంటంటే మన ఏదైతే ఉత్పత్తి అవుతుందో మామిడి దాన్ని ఎక్స్పోర్ట్ చాలా వరకు అవుతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎక్స్పోర్ట్కి కావాల్సిన కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి. పాలసీలో కొన్ని దేశాల్లో తప్పనిసరిగా ఇరాడికేషన్, హాట్ వాటర్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి చేసిన తర్వాతే వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఈ సంవత్సరం ఆర్కేబీవై స్కీమ్ కింద 25-26 కింద 25 క్రోర్స్తో మేము ఇంటిగ్రేటెడ్ పాలీ హౌస్ ప్రపోజ్ చేయడం జరిగిందండి. ఈ పాలీ హౌస్లో మనకి ఇరాడికేషన్తో పాటు హాట్ వాటర్ ట్రీట్మెంట్ అన్నీ కూడా రైతులకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఎక్స్పోర్టర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. వరంగల్, ఖమ్మం, జగిత్యాల, వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. ఉత్పత్తికి అనుగుణంగా మన దగ్గర సౌకర్యాలు లేకపోవడంతో రైతులు లోకల్ మార్కెట్లలోనే తక్కువ ధరలకు అమ్ముతున్నారు. వడగళ్ల వాన, గాలి దుమారానికి మామిడికాయలు నేలరాలిపోవడంతో నష్టపోతున్నారు రైతులు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎరాడికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తూముకుంటలో ఈఆర్కేఈవై పథకం కింద 6 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాలీ హౌస్ నిర్మాణానికి డిపిఆర్ పంపించింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. మేజర్గా ఒక తెలంగాణ మామిడికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేది ఉద్దేశం. సో దీనికోసం ఆల్రెడీ ల్యాండ్ కూడా 6 acres ల్యాండ్ కూడా తుమ్కుంట విలేజ్, షామీర్పేట్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ డీటెయిల్ డిపిఆర్ కూడా ఆర్కేవై కింద యాన్యువల్ యాక్షన్ ప్లాన్ 25-26 కింద ప్రపోజల్ పంపించడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత ఇమీడియట్గా దీనిపైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చేసి మన రైతులకి, మన తెలంగాణకి ఏదైతే వెరైటీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్స్పోర్ట్ డైరెక్ట్లీ చేస్తూ మన తెలంగాణకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేది ఉద్దేశం. తెలంగాణలో పండించే వెరైటీస్ ను ఎక్స్పోర్ట్ చేస్తూ బ్రాండ్ క్రియేట్ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది ఉద్యానవన శాఖ. వీలైనంత త్వరగా రైతులకు ఇంటిగ్రేటెడ్ పాలీ హౌస్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.